మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలోని మాటలనైనా కొన్నిటిని నేను చెప్పుచుండగా తండ్రి, సమయోచితమైన మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి నైనా. మీ పిల్లలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అంతటి భాగ్యాన్ని ప్రసాదించి నైనా, నా నోట మీ మాటను ఉంచమని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాన అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, చాలా కాలం అయిపోయిందండి. ఫిబ్రవరిలో మాట్లాడాను. చాలాసార్లు వాక్యం చెప్పమన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల, కొంతమంది వల్ల, లేదా కొన్ని పరిస్థితులు మరి వాక్యం చెప్పకుండా దూరం చేసుకున్నాను నేనే. దయచేసి మరి నన్ను అందరూ మన్నించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. ఇకపోతే మనము ఏది మాట్లాడుకున్నా సరే దేవుడు ఆలకిస్తాడండి. మన మాట కానీ, మన క్రియ కానీ, మన ప్రవర్తన కానీ, నడుచుకునే నడత కానీ. అందుకనే ఏది చేసినా అతిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. అతి అయితే ఏమవుతుంది? చాలా ప్రమాదం అండి. మన మాటలు ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలికే విధంగా ఉండకూడదు. అంటే గొప్పను చెప్పుకునే విధంగా ఉండకూడదండి. బైబిల్లో నుంచి మీకు ఈవేళ కొన్ని సందర్భాలు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2 నుంచి చూడండి ప్రియులారా. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఎవరండి? అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే జీవిత చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుందండి. ప్రియులరా, మీ యొక్క మనస్సుల్ని మాటల మీద, దేవుడు చెప్తున్న మాటల మీద కేంద్రీకృతం చేయండి. ఎవరు కూడా మాట్లాడవద్దు. దయచేసి కొన్ని నిమిషాలు మరి జాగ్రత్తగా ఉండగలిగితే కొన్ని మంచి మాటలు మేము ముందుంచుతానండి. ఎంత ఆస్తుందండి? కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండేననేసి వ్రాయబడింది. ఆస్తి గలవాడంటే చాలా ఆస్తి ఉండొచ్చు. తర్వాత అతడు బహు భాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే అతనికి 3000 ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. ఈరోజు గొర్రెలు కాచుకుంటే ఏమంటారండి? పేదోడు అంటారండి. ఆ కాలంలో 3000 గొర్రెలను ఇచ్చాడంట దేవుడు. 1000 మేకలు ఉన్నాయంటండి. మేకలను కాసుకుంటే ఈవేళ ఏమంటారు? ఇంటి ముందు ఏముండాలి తెలుసా? కారు ఉండాల, ఇంట్లో ఏసీ ఉండాల. ధనవంతుడును, భాగ్యవంతుడు, ఆస్తిపరుడు గలవాడంటే ఎలా ఉండాలి? ఇల్లు వైభోగంగా ఉండాలి. మేకలు ఉన్న, గొర్రెలు ఉన్న ఇల్లుని ఏమంటారండి? ఆస్తి గలవాడు అంటారా? లోకం తీరు మారింది. దేవుని పద్ధతి మారుతుందా? మారదండి. ఇంత చక్కగా రాయించాడు కదా. అతని పేరేంటి? నాబాల్ అనే వ్యక్తి జీవిత చరిత్రలోకి వెళ్ళిపోతే గొర్రెలకి మేకలకి ఏంటంట? ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ చూడండి, బాగా చూడండి. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు ఎలాంటి వాడు? మోటువాడును. ఏండి మొదట ఏం చెప్పాడు ఈయన గురించి?
ధనవంతుడు భాగ్యవంతుడా? ఇక్కడేం రాయబడింది చూసారా? ఒక వచనంలో ఒకలా రాయించాడు, మరో వచనంకి వచ్చేటప్పటికి పేజీలా తిప్పారా లేదా? ఏమండి, పేజీలా తిప్పేటప్పటికి చరిత్ర మారిపోయింది చూసారా? వ్యక్తి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో. అందుకనే చాలా జాగ్రత్తగా చదవాలండి బైబిల్. అయితే చర్యలను బట్టి చూడగా, అంటే మన క్రియలు ఎలా ఉండాలి, మన పరిస్థితులు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి. మొదట దేవుడు గొప్పగా చెప్పాడండి వ్యక్తి గురించి. తర్వాత మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఏం రాయబడింది? మోటువాడా, దుర్మార్గుడా? ఏం చేశాడండి అంతలాగా? ఎంత ఎలా రాయించాడు? మొదటే పేజీ తిప్పకపోతే మీరు ఎలా ఉండేవారు? అమ్మో, నిజంగా ఆస్తి ఉంది కాబోలు, నిజంగానే భాగ్యవంతుడేమో అనుకునే వాళ్ళం కదా. 2 వచనాలు ఇలా జరిగేటప్పటికి ఏమైంది చరిత్రలో? ఎలాంటి వ్యక్తితో రాయించడండి. నాబాలు అతడు కాలేబు సంతతి వాడు. 4వ వచనం, నాబాలు గొర్రెల బొచ్చు కత్తిర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి, ఏమండి, దావీదుకి చిన్న సమస్య వచ్చిందండి. ఆ సమస్య వచ్చినప్పుడు పనివారిని పిలిచి ఏమన్నాడో చూడండి. మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి, ఏం పేరండి? దావీదనే నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పండి నాయన. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడింది. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కర్మేల్లోనున్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుతారు నాయన. దావీదు తన పని వారిని నాబాల్ దగ్గరికి పంపించాడండి. ఇగో, నీ యొక్క రైతులు లేదా నీ గొర్రెల కాపర్లు మా ప్రాంతంలో, మా పరిస్థితుల్లో, మా పట్టణంలో ఉన్నప్పుడు ఏ కీడు చేయలేదైనా. కావాలంటే మీ రైతుల్ని లేదా మీ గొర్రెల కాపర్లను అడుగు, చెబుతారు మా గురించి. మేము మేలే చేస్తాం తప్పితే కీడు చేయలేదు అని నాబాలుకి దావీదు చేసిన మేలులు జ్ఞాపకం చేసి ఒక సహాయాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేశాడండి. కిందకి వెళ్దాం. నీ పనివారును నీవు అడిగిన వారు అలాగూ చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. ఏమీ లేదండి, ఇబ్బందుల్లోని ఇరుకుల్లోని ఉన్న దావీదుకి సహాయం గురించి తన పనివారిని పంపాడండి. వీళ్ళకి అవసరం వచ్చింది, భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ వేళ గొర్రె బొచ్చు కత్తిరించే సమయానికి ఆ యొక్క ప్రాంతంలో విందు చేయించడం అలవాటు, ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారము ఎంతోమంది సేవకులకి మరి భోజనం పెడతాడు కదా నాబాలు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో, మీ పిల్లలు మా దగ్గర ఉన్నప్పుడు మేము హాని చేయకుండా చక్కగా చూసుకున్నాం నాబాలు అని చెప్పేసి సేవకులను పంపించి సహాయం అడిగితే కింద చూడండి. దావీదు పనివారు వచ్చి 9వ వచనం, అతను పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియచేసి కూర్చుండగా, నాబాలు చూడండి మనిషి ఎలా మారిపోయాడు. దావీదు ఎవడు, ఎలా వచ్చింది చూడండి. ఎవడు దావీదు అని అడిగాడు. యెష్షై కుమారుడు ఎవడు? దావీదు ఎవడంటే సరిపోయిందా? చాలు. ఎవరికి పుట్టారు? యెష్షైకి పుట్టినోడేనా? చూసారా, మనిషి విధానం, మనిషి స్లాంగ్ అంటారు దాన్నే, మాట్లాడే విధానం మారిపోయింది. నీ యొక్క గొర్రెల కాపర్లకి సహితం కీడు చేయకుండా మేలు చేసి తన పరిస్థితుల్లో తన ప్రాంతంలో నివసించినప్పుడు ఏ హాని తలపెట్టకుండా భద్రంగా కాపాడిన మనిషిని, ఒక రాజుని ఏమన్నాడు?
దావీదు ఎవడు? సింపుల్గా తీసి పడేసాడండి. ఇప్పుడు వచ్చిన సైన్యం లేదా సేవకులు దావీదు పనివారు ఎలా ఆలోచిస్తారు చెప్పండి? మా నాయకుడిని అంత మాట అన్నాడేంటి అని ఆలోచిస్తారా లేదా? ఎంత అవమానం చేశాడండి. కిందకి వెళ్దాం. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా? దావీదంటే ఎవరో తెలియనట్లు నటిస్తున్నాడండి. ఎలా ఉందో చూసారా పరిస్థితి? బొత్తిగా ఎరుగని వానికంట. ఏమండి, అనాథలకు పెట్టమన్నావా లేకపోతే నీకు తెలియని వారికి పెట్టమని అడిగాడా? లేదే, నీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి గురించే కదా. నీ గురించి కాపు కాశారు, నీ మంద పాడైపోకుండా చూశారు, మీ సేవకులను పెంచారు, పోషించారు, అన్ని రకాలుగా ఆదుకున్న వాళ్ళని దావీదు ఎవడని అడగడమే కాకుండా బొత్తిగా ఎరగని వానికి నేను ఏం పెట్టాలి, ఇప్పుడు మాంసం పెట్టాలా, విందు చేయాలా అని అడిగాడండి. అడిగి అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేస్తారు. చూడండి ఇప్పుడు దావీదు వెర్షన్ ఎలా ఉందో. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తల్ని ధరించండి. రాజు ఒప్పుకుంటాడా, ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఎవరు పక్షాన్ని నిలబడ్డాడు? ఫిలిస్తీయుడైన గొల్యాతునే విడిచిపెట్టలేదు. దేవుడి మీదకి, దేవుని ప్రజల మీదకి దండెత్తితే, మేలు చేయమని అడిగితే, ఒక పూట భోజనం పెట్టమని నా సేవకుల విషయమే అడిగితే ఎవడో తెలియదని అడుగుతావా? చూడండి, కత్తి దుయ్యడానికి రెడీ అయిపోయాడు దావీదు. వెర్షన్ మారిపోయింది. మొదట చాలా సున్నితంగా పంపించాడు సేవకుల్ని, చాలా ప్రశాంతంగా పంపించాడు. జవాబు తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చే సమయానికి ఏం జరిగింది? కత్తి పట్టుకోండి ఆయన మీరు అందరూ అని అడిగాడు. దావీదు చేతికి కూడా కత్తి అందిస్తారండి. ఇప్పుడు తర్వాత లైన్లో ఉంటుంది. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకోండి అనగా వారు కత్తులు ధరించుకునేరు. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించను. ఏమండి, దావీదు కోపం చిన్న కోపమా? బాలుడిగా ఉన్నప్పుడే దేవుని ప్రజల మీదకి ఎవర్రా మీరు వచ్చిందని చెప్పి ఒంటరిగా నిలబడి దేవుని పక్షాన యుద్ధం చేసిన మహావీరుడండి. ఆ వీరత్వానికి స్త్రీలు ఫిదా అయిపోయి ఏం చేశారు? సౌలుకి 1000, దావీదుకి 10,000 చెబితే పాడలేదు, చెబితే పొగడలేదండి. తమంతట తామే మెచ్చుకున్నారు దావీదుని. దేని కొరకు? దేవుని పక్షాన్ని నిలబడి ఒక విరోధిని ఎదిరించినందుకు, చంపినందుకు, దేవుని ప్రజలను కాపాడినందుకు. ఆ సన్నివేశం, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే సౌలు, అప్పటి రాజు అయిన సౌలు భయపడిపోతున్నాడండి. అంత ఎత్తున్న మనిషిని చూసి, ఆ బలాఢ్యుని చూసి వాడేమంటున్నాడు? ఎవరు లేరా మీరు నాతో యుద్ధం చేయడానికి? ఎవరు దొరికితే వాళ్ళని నలిపేస్తాను అంటున్నాడు. చూసారు ఎలా ఉందో పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో ఎవరండి నిలబడింది? అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఈ నాబాల్ అనే వ్యక్తి ఎలా తోసిపుచ్చేశాడు? దావీదు ఎవడా? మేము ఎందుకు సహాయం చేయాలి? తెలియని వ్యక్తులకి మేము పెట్టాలా? ఎంతోమంది పనిచేశారు, ఎంతోమంది వెళ్ళిపోయారు అని అంటున్నాడు. పరిస్థితులు తారుమారైపోయండి. భాగ్యవంతుడు అవ్వాలన్నా, ఆస్తిపరుడు అవ్వాలన్నా ఎవరి సహాయం ఉండాలి? ఇప్పుడు దేవుని చలవ ఉండాల, అంతే కదా. ఆస్తి కోల్పోవాలన్నా, ఆస్తి వృద్ధి అవ్వాలన్నా, అసలు ఆస్తి ఉండాలన్నా ఎవరి చలవ కావాలి? దేవుని సహాయం కావాలి. అవన్నీ కలిగిన తర్వాత మనిషి ఎలా మారిపోయాడు? ఇప్పుడు విపరీతమైన బుద్ధి వచ్చేసిందండి. అంటే తనలో గర్వం పెరిగిపోయింది, డంబంగా నడుచుకునే అలవాట్లు వచ్చేసి. మీరు బాగా గమనించాలి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకూడదండి. ఎప్పుడు ఒకే విధంగా నడుచుకోవాలి. మనకు అర్థం కాకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? పైనుంచి దేవుడు ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాడు. అందుకే ప్రారంభాన్ని మన మాట కానీ, మన క్రియ కానీ, మన చేతలు కానీ, నడవడిక కానీ ఎప్పుడు కూడా దేవునికి భిన్నంగా ఉండకూడదు, డంబంగా నడుచుకోకూడదు.
విపరీతంగా ఉండకూడదు, మితంగా ఉండాలి, తగ్గి నడుచుకోవాలా. ఉంది కదండి లేఖనంలో, తగ్గితే హెచ్చింపబడతాం, హెచ్చింపబడితే తగ్గిపోతాం. మీకు అన్నీ తెలుసు, అయినా సరే కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఆలోచిస్తున్నాను. ఇంకా అలా కిందకి వెళ్తే 17వ వచనం చూడండి. ఒక పనివాడు వస్తాడండి, నాబాలు భార్య అయిన 14 చూడండి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలతో ఇట్లనను, అమ్మా, దావీదు అరణ్యంలో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుడికై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. నాబాలుతో చెప్పారండి, ఆ మనుషులు మనకు ఉపకారం చేస్తారు, వాళ్ళకి ఏదైనా మేలు చేయండి, ఈ వేళ వధించిన భోజనం వారికి పెట్టండి అంటే, ఎవరికి పెట్టాలి? తెలియని వారికి నేను ఎందుకు పెట్టాలని అడిగాడు. ఇప్పుడు చూడండి, అదే విషయాన్ని అబీగయల్కి వచ్చి చెప్తే ఏం చేసిందో చూడండి. మేము గొర్రెలను కాయునంత మట్టుకు కాయచున్నంత సేపు వారి రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేరి. అయితే మా యజమానుకిని అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచింపుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఏమండి, ఇది వాక్యం అండి. జరిగిపోయిన నాబాలు చరిత్ర మీ ముందుంచుతున్నాను. మొదట రాయించాడు ఎలాగా? భాగ్యవంతుడు, ఆస్తిపరుడు, తర్వాత దుర్మార్గుడును, మోటువాడు. కొంచెం కిందికి వెళ్తే ఏముంది? బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనియ్యడు అనెను. 18వ వచనం. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలను, 200 అంజురపు అడలను గాదమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి. వచ్చేది ఎవరు? కత్తి పట్టుకొని రాజైన దావీదు. అబీగయీలుకి తెలిసిపోయింది విషయం, రాజు వస్తే ఇప్పుడు మొత్తం అందరినీ చంపేస్తాడు, నాకంటే మీరు ముందు ఏం చేయాలా? వండినవన్నీ సిద్ధం చేసి పట్టుకెళ్ళి ముందు ఇచ్చేయండి ఆయన, లేకపోతే ఏమవుతుంది? పరిస్థితులు తారుమారు అయిపోతాయి. వచ్చేది ఎవరి తరపున వస్తున్నాడు? పైగా వీళ్ళు దేవుని పిల్లలేనండి, వీళ్ళు ఎవరో బయట లేం కాదు. కానీ అన్నీ కలిగిన తర్వాత మనిషి ఎలా మారిపోయాడు? ఎవరో తెలియనట్టుగా మారిపోయాడు. చూసారా ఎంత డంబంగా ప్రవర్తిస్తున్నాడో? దావీదునే ఎవరని అడిగాడు చూడండి. ఎవరో తెలియనట్టుగా మేము ఎందుకు పెట్టాలి వాళ్ళకి భోజనం అని అడిగాడు. అన్నీ మనం తెలిసి చేస్తూనే ఉంటాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో, ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో, ఇక్కడ అన్నీ తెలిసి కూడా చేర్చుకోవడానికి, ప్రేమించడానికి, తను చేసిన దాంట్లో కొంచెం పెట్టడానికి ఏం చేశాడు? మనస్సు వెనక్కి తీసుకున్నాడండి. ఈ విషయం భార్యకి తెలిసి ఏం చేసింది? నేను వచ్చే ముందు కంటే మీరు అన్నీ ముందు తీసుకెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందించాలి రెడీగా అని చెప్పి, అలా కొంచెం కిందకు వచ్చేటప్పటికి చూడండి 26వ వచనం. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను అని ముందుగా అబీగయీలు వెళ్ళిపోయి దావీదుతోని సమాధానం పడిపోయిందండి. మొదట సమాధానంగానే పంపించాడు రాజు. ఎవరి దగ్గరికి? నాబాల్ దగ్గరికి. తర్వాత ఏం పని చేసింది? సమాధానం పనిచేయలేదు. కత్తి పట్టుకొని బయలుదేరుతున్న సమయానికి పనివాడు వచ్చి చెప్పకపోతే ఏం జరిగేది? రక్తపాతం అయిపోయేది. రక్తం చిందించడం దావీదుకి ఏమైనా కొత్త పనా? కాదే. కత్తి పడితే 10,000 మంది ఊడి పడిపోవాల్సిందే. అలాంటి క్రూరమైన వ్యక్తి దేవుని పక్షాన శత్రువులతో యుద్ధం చేయడానికి. మరి దేవుడు పక్షాన నిలబడి నీ మనిషికి ఎంత అన్యాయం జరిగింది ఇప్పుడు. అందుకనే కత్తి పట్టి బయలుదేరాడండి.
వెంటనే తన మనసు తెలుసుకొని అబిగైల్ ఏం చేసింది? అన్నిటిని ముందుగా పంపించి యెహోవా జీవము తోడు ప్రాణహాని చేయవని ప్రమాణం చేసుకుంటుందండి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవండి. పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇంక కొంచెం ముందుకెళ్తే అబిగయలు ఎలా చనిపోయాడు అనేది కూడా ఉంటుందండి. 39వ వచనం చూడండి. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. దావీదు ముట్టకుండానే చనిపోయాడా? లేదండి. దావీదు నెత్తి మీదకి కీడు తెచ్చుకున్నాడా? లేదు. దావీదు ఏం చేయకుండానే దేవుడు మొత్తడం వలన ఎవరు చనిపోయారు? ఇప్పుడు నాబాలు జీవితం ముగిసిపోయిందండి. అందుకనే జీవితంలో ఎప్పుడు కూడా గర్వపడకూడదు, ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు, ఎప్పుడు కూడా డంబంగా నడుచుకోకూడదండి. సామెతల గ్రంథం తీయండి, 25వ అధ్యాయము 14వ వచనం అండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఏమండి, మంచి మనసు లేకుండా దానం చేస్తే అది ఏంటంట? డంబంగా ప్రవర్తిస్తున్నామని బైబిల్ చెప్తుందండి. కపట మనసుతో అంటే, నాయన నీకు ఇప్పుడు డబ్బులు అవసరం కదా, పట్టుకెళ్ళి అంటుంటాడండి. నీకు ఇప్పుడు ఇది అవసరం ఉంది కదా, తీసుకో, ఏం పర్లేదు, తీసుకో. అక్కడ మాటలకి మనం ఎలా అయిపోతామంటే చాలా తబ్బిబ్బైపోతాం. కానీ దాని వెనకాల ఏమొస్తుంది? వర్షం లేని మబ్బును. అంటే ప్రమాదం ఎలా వస్తుందో మన మీదకి తెలియదు. అంత డంబంగా నడుచుకుంటాడండి. అవసరం మట్టుకు తన అవసరాన్ని తీర్చుకొని అవసరం తీరాక వేరేలా మారిపోతాడు మనిషి. నేను చెప్తున్న మాటలు కాదండి, బైబిల్లో దేవుడు రాయించిన మాటలు. మరలా మీరు నా మీద వేరే ఒపీనియన్ ఏం పెట్టుకోవద్దు. మనిషి ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనేది దేవుడిదిగో దీంట్లో రాసి పెట్టాడండి. మన పరిస్థితులు బాగోపోవచ్చు, దేవుడు తర్వాత మారుస్తాడు. ఎలా ఉండాలి? ఆయనకి నచ్చినట్లుగా, ఆయన మెచ్చే విధంగా ఇగో వాక్య ప్రకారం నడుచుకుంటే, వాక్య ప్రకారం బ్రతికితే దేవుడు మన పరిస్థితులను మారుస్తాడండి. లేదు కాదని ముందుకెళ్ళిపోయామనుకోండి, చూపిస్తాను ఇంకో కొన్ని వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. యాకోబు పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు ఏమన్నాడు? మంచిదన్నాడండి, చెడ్డదన్నాడా? ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఎలా నడుచుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం, మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారంట. ఏమండి, ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు మనకు కలిగినవన్నీ గొప్పగా మనం ఎంచుకోవచ్చు, కానీ రేపు పొద్దున్న అవేది ఉండదండి. ఇదిగో దేవుడిచ్చిన ఈ దేహం, ఇందులో పెట్టిన ఆత్మే మిగిలిపోతుంది. ఈ ఆత్మ ఉండగానే ఈ దేహంతో చేసిన క్రియలు ఎలా ఉండాలి? మంచివై ఉండాలంటున్నాడు. చూడండి, ఈ ప్రవర్తనే ఈ ఇట్టి అతిశయం అంతయు దేని వలనైతే ఉప్పొంగిపోతున్నావో, దేని వలనైతే గర్వపడిపోతున్నావో, ఏ ఉద్యోగం చూసుకొని మనం డంబంగా నడుచుకుంటున్నామో అదంతా కేవలం ఏంటంటే చెడ్డది అన్నాడండి. వెంటనే బయటపడాల్సిన పని లేదండి. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మొత్తం జాతకం మొత్తం దేవుడు బయటకు తీస్తాడు. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది? అప్పటి వరకు మసిపూసిన మారేడికాయ అంటారండి, అలా మేకప్ వేసుకొని తిరుగుతూనే ఉంటారు.
సమయం వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి మన ప్రవర్తన బయటపడుతుంది. ఒక వ్యక్తి గురించి చాలా ప్రార్థించాను. తండ్రి, పరిస్థితులను మార్చండి, వ్యక్తిని కోల్పోకూడదు, ఆ వ్యక్తి మనసును మార్చండి నాన్న, మీ చిత్తమైతే మీరు చేయగలిగింది ఏది లేదని చాలా వేడుకున్నానండి. కానీ పరిస్థితులు ఏం చేసే తెలుసా, మనిషిని దూరం చేసేసే ఈ వేళ. అపవాది గురించి ఎప్పుడు ప్రార్థన చేయకండి. అపవాది మారాలని ఎప్పుడు ప్రార్థించకూడదు. దేవునికి విరోధి అయిపోయి ఏం చేశాడు, గర్వపడి దేవుని కంటే ఎత్తుగా సింహాసనం వేసుకొని కూర్చుండాలని ఆలోచించి అక్కడి నుంచి ఎక్కడికి త్రోయబడ్డాడు, పాతాళానికి త్రోయబడ్డాడండి. అందుకనే దయ్యం పడుతుంది, కానీ పట్టిన విషయంలో మనం ఏం చేయాలా, వాక్యం చెప్పి ఆ యొక్క పరిస్థితుల నుంచి దూరం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసిన తర్వాత వచ్చి ప్రార్థన చేయాలి. వాక్యం తెలిసిన వారే భిన్నంగా మారిపోతారు. అన్నీ తెలుసు, మనతో పాలివారే ప్రతి విషయంలో నడుచుకుంటారు. హెబ్రీ పత్రిక తీయండి, ఒక మాట చూపిస్తాను మీకు. 6వ అధ్యాయము 6:4 అండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఎలా ఏమైపోతారండి, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. ఏమండి, మీరు బాగా చూసారు లేదో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, అంటే బైబిల్ పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు, సువార్తకు వస్తే ఏం జరుగుతుందో తెలుసు, దేవునిలో నడుచుకుంటే ఏమొస్తుందో తెలుసు. పైన వాక్యం చూడండి ఏముందో, లేఖనములందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు. అంటే ఇప్పుడు బైబిల్ చదివితే ఏమొస్తుంది, మీకు నిత్య జీవితం వస్తుంది. ఇవన్నీ తెలుసుకునే కదా మనం ఈ మార్గంలోకి లేదా క్రీస్తుని వెంబడించడానికి ముందుకొచ్చాం. ఇవన్నీ తెలుసుకొని నేర్చుకొని ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఇప్పుడు ఏం చేస్తున్నారంట, తప్పిపోతున్నారంట. చిన్న కారణాలకి వెళ్ళిపోవచ్చు, పెద్ద కారణాలకి కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి, కాదనరు. తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రాంతానికే మీరు వెళ్ళాలి. మనుషుల మీద అక్కసలు కానీ మనుషుల మీద భేదాభిప్రాయాలు పెట్టుకొని మీ ఆత్మను మీరు నరకానికి పంపించుకుంటే మేము కాదు బాధ్యులం. మీ ఆత్మలను కాయడానికే ఉన్నది ఇక్కడ దైవ సేవకుడికైనా. మిమ్మల్ని వాక్యంలో హెచ్చరించి బుద్ధి చెప్పి నడిపించడానికి ఇక్కడ ఉన్నది. మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి కాదండి. ఒకవేళ మనలో ఎవరి ప్రవర్తన అయినా సరిలేదేమో, డంబంగా నడుచుకుంటున్నావేమో, గర్వంగా హెచ్చించుకుంటున్నావేమో, మన పరిస్థితులు మనం మార్చుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత వారు తప్పిపోయి తమ విషయంలో దేవుని కుమారుడిని, ఏమంటే యేసుక్రీస్తు వారిని ఒక్కసారి సిలువ వేయడమే చాలా పెద్ద విషయం అండి. మనం చేసే చిన్న చిన్న పాపాలకి, మనం చేసే పెద్ద పెద్ద పాపాలకి, మనిషిని క్షమించలేని వాటికి యేసుక్రీస్తు వారు మరలా సిలువ వేయబడాలా? అవసరమా? అంటే మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, మనం నడుచుకునే నడతలు ఎలా ఉన్నాయి? మనసు పెట్టి ఆలోచించండి. వేళ రాత్రి మీకు నిద్ర పట్టదు. చేసే ప్రతి పని వలన ఎవరు అవమానం పొందుతున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మరలా ఏం చేస్తున్నాం? బాహాటంగా, అంటే బహిరంగంగా మనమే సిలువకి ఎక్కిస్తున్నాం. ఎంత నీట్గా రాయాల్సిన చూడండి. బహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యము. అలాంటి వారిని బాగు చేయలేమా? చేయలేవండి. వాక్యం చెప్తుంది, నేను కాదు, వాక్యం చెప్పిందండి. అందుకే దయ్యం పట్టిన వాడినైనా విడిపించవచ్చు, కానీ దయ్యాన్ని మాత్రం విడిపించలేము. అపవాది ఏం చేశాడు?
దేవుని సింహాసనం కంటే ఉన్నతంగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తన్ని అవతల పడేశాడు. దేవుడు అపవాది మనసు మార్చలేడండి. ఒక చిన్న మాట, అపవాది మనసు మార్చలేడా? దేవదూతగా ఉన్నప్పుడు మార్చకూడదు. ఎవరిని కాదని వెళ్ళిపోయాడు? దేవునిని కాదని భిన్నంగా నడుచుకున్నాడు. బాగా ఆలోచించండి. దేవునినే కాదని భిన్నంగా నడుచుకొని వెళ్ళిపోతే వాడి వెనక ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నవాళ్ళు కానీ మనలో ఉన్నవాళ్ళు కానీ భిన్నంగా బహిరంగంగా నడుచుకుంటున్నామని కనుపరుచుకుంటూ ఒకవేళ మీరుంటే వాడి బాటలోనే ఉన్నారు. మనసు పెట్టి ఆలోచించండి ఈవేళ. అలా ప్రతి ఒక్కరూ మేలు కొలుపుకొని నడుచుకుంటారని మా మాటలు మేము ముందుంచాను. నేను మరొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. ఏమండి, ఈ 3 పదాలు 3 గంటల పాఠం అండి. శరీరాశ గురించి చెప్పాలన్నా, నేత్రాశ గురించి చెప్పాలన్నా, జీవపు డంబం గురించి చెప్పాలన్నా మనకంత సమయం లేదు. నా అంశం ఒకటే, ఒకవేళ డంబంగా ఈ బ్రతుకులో ఈ జీవించే ఈ చిన్న కాలంలో డంబం కలిగి నడుచుకుంటున్నావేమో, అది ఎవరి వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగినది కాదని ఇక్కడ రాయబడిందండి. అవి ఎలా పుట్టాయంట? తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మన ప్రవర్తన మనకు తెలియదండి. పక్క వాళ్ళు చెప్పినంత వరకు కూడా, వాళ్ళు చెప్పేదాకా మనం ఇవ్వకూడదు. మనం ఎలా నడుచుకుంటున్నామో ఏంటనేది, ఇదిగో ఇది ఇచ్చాడు కదా అర్థం, దీని ముందు రోజు పరిశీలన చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. నా పరిస్థితి తండ్రి నీ దగ్గర ఎలా ఉంది? మీకు నచ్చితే మీ పక్కవాడు మీకు బోల్డ్ అని కబుర్లు చెప్తుందండి. అమ్మ నువ్వు ఇలాగా, నువ్వు అలాగా. అగో నా సహోదరుడు సతీష్ గారు చాలా కాలం పాపం మోసపోయాడు. అందుకనే ఎవ్వరు బుట్టలోనే పడకండి, ఎవ్వరు మాయలోనే పడకండి. పక్కోడు పొగిడాడంటే ఏంటి? ఇప్పుడు పెను ప్రమాదం మీ వెనకాల పొంచి ఉందని అర్థం. చెబుతారు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని చెప్తారు. కానీ దాని వెనక ఏముంది? ప్రమాదం ఉందండి. మీరు బాగా గమనించండి. సతీష్ గారిని పొగిడామనుకోండి, ఇప్పుడే బిర్యానీకి తీసుకెళ్ళిపోతాడు. ఆయనలో టాలెంట్ ఉంది. అలా నమ్మి 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 మోసపోయిన చరిత్ర, జీవితం ఆయన దగ్గర ఉంది. కానీ ఎవరైతే ఈ ప్రగల్భాలు పలుకుతారో, ఎవరైతే జీవం కలిగి డంబం కలిగి నడుచుకుంటారో, వాళ్ళందరినీ కూడా ఏం చేయాలా? వారి పరిస్థితులు వీలైతే మార్చడానికి ప్రయత్నం చేయాలా, లేదా అపవాదికిని వాని క్రియలకి వాడిని విడిచిపెట్టేయాలా. ఎందుకండి ఈ చిన్న బ్రతుకులో, ఈ చిన్న జీవితకాల్లో ఇంత నటన అవసరమా? మీకు ఒక భక్తుని చూపిస్తాను చూడండి. లోకసువార్త 18వ అధ్యాయం, లోకసువార్త 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. వండర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట ఇది. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏంటి? నేనే నీతిమంతుడిని అనుకుంటే, అని నన్ను నేను నమ్ముకుంటే, ఇతరులను నేను తృణీకరించి, చూసారు ఎలా ఉందో బ్రతుకు? నేను నీతిమంతుడినని నన్ను నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తున్నానట నేను. అలాంటి వారితో యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో 1వ శతాబ్దంలో ఉపమానం చెప్పాడండి. 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మొదటి వ్యక్తి నిలబడి ప్రార్థన చేస్తాడండి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా
ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు ఎలా పొగుడుకుంటున్నాడు? నేను ఏ పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడిని, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నా పరిస్థితి, నా క్యారెక్టర్ నీకు తెలుసు దేవా అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవుని ముందు నిలబడి నువ్వేం పలకూడదు? ప్రగల్భాలు పలకూడదు. నీ పరిస్థితి ఏంటో, నీ మనసు ఏంటో, నీ నడవడిక ఏంటో ఎవరికి తెలుసు? మనిషిగా నాకు కనబడకపోవచ్చు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. అందుకేనండి డంబంగా అస్సలు నడుచుకోకూడదు. 12వ వచనం చూడండి. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఇది మహాకాశాలు దాటి దేవుని దగ్గరికి చేరాలి. అలాంటి ఆయనతో ఎలా మాట్లాడాలి? అసలు ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడాలంట. నేనైతే పరిసైడ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను తండ్రి, నీకు తెలీదా? నా పరిస్థితి తెలీదా? నా ప్రవర్తన తెలీదా? దేవుడిని అడుగుతున్నాడు. 13 చూడండి. దేవుడికి నచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. అయితే సుంకరి దేవాలయానికి దూరంగా నిలబడ్డాడంట. దూరం ఉండి నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ఏం చేయలేదంట, ధైర్యం లేదంటే అండి. మనసంతా కక్కలావికలం అయిపోయి హృదయం అంతా చిన్నాభిన్నం అయిపోయిందండి. ధైర్యం సరిపోవట్లేదు దేవుని వైపు చూడడానికి. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించడానికి ఏమి రావట్లేదు, ధైర్యం చాలట్లేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, దేవా పాపినైన నన్ను దేవుడు హృదయాన్ని గెలుచుకున్నాడండి. ఏమడిగాడు? మొట్టమొదటిగా పాపినైనా నన్ను కరుణించమని అడిగాడండి. విరిగినలిగిన మనస్సు దేవునికి ఇష్టపడతాడండి. ప్రగల్భాలు పలికి నేను ఇన్ని చేశాను అన్ని చేశానని చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదండి. తీసి అవతల ఎత్తి పారేస్తాడు దేవుడు. నచ్చిన వాళ్ళకే పరలోకం, నచ్చకపోతే నరకం. మనలో ఎవరైనా అలా ఉన్నామేమో చూసుకుందాం. ఏమంటున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని స్వయాన చెబుతుంది. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే ఈ మాటలు చెప్తున్నారండి. ఒక్క పదానికి ఏమైపోయాడు? నీతిమంతుడిగా తీర్చబడిపోయాడంట. ఒక్కటే, దేవా పాపినైన నన్ను కరుణించు తండ్రి, కరుణించు నాయన, ఇంతకు మించిన దగ్గర ఏమి లేదు నాయన. ఎలా బ్రతిమలాడుకుంటున్నాడు చూసారా? పైన పరిసయ్యుడు ఎలా చేశాడు? వారానికి నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, నాలో వ్యభిచారం లేదు, నేను దొంగన కాదు. నిరూపించుకోవాల్సింది దేవుడి దగ్గరండి. దేవుడికి చెప్పకూడదు నేనేంటో, నా పరిస్థితులు ఏంటో. మీ దగ్గర ఇగో సూట్ వేసుకొని వచ్చి నేను వాక్యం చెప్పుండొచ్చు. సూట్ లోపల ఈ తెల్ల చొక్కా ఉంది కదా, ఈ తెల్ల చొక్కా లోపల ఒక హృదయం ఉంటుంది, మనసు. సుందర్రావు గారు ఆదివారం చెప్పారు, నాన్నగారు, దేవుడేమో హృదయంలోకి రావాలంటే విషపురుగులన్నీ ఏమి రావాలి? బయటికి రావాలి. ఇప్పుడు హృదయం దేనితో నిండిపోయింది? విషపురుగులతో, క్రూరమైన జంతువులతో హృదయం అంతా నిండిపోయింది. దేవుడు ఉంటాడు లోపల? ఉన్నాడండి. మనసును చూస్తాడు ఆయన, మనిషి పై రూపాన్ని కాదు. అందుకే దేవా పాపినైన నన్ను కరుణించమనగానే ఇగో ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడని స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇప్పుడు మనుషులమైనా మనకి ఎలాంటి మనసు ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? మన నడవడికి ఎలా ఉండాలి? ఒకసారిగో ఈ లేఖనాలను బట్టి ఆలోచించుకుందాం ప్రియులరా. ఒకవేళ హెచ్చింపబడిపోయి డంబంగా నడుచుకుంటున్నామేమో, ఇదివరకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వరలే మనం పోకూడదు, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేసేటప్పుడు రవణ ఫోన్ చేశాడు, ఏమన్నా దూరంగా ఉంటున్నారు, మీరు వాక్యం చెప్పట్లేదే, ఏమైనా సమస్య అని అడిగాడు.
ఏం లేదన్నా, ఒక్క వ్యక్తితో నేను బాగాలేదు పరిస్థితి, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాను అన్నాను. ఆ ప్రార్థన చేసిన వారిలో నేను వచ్చి కలుసుకున్నాడు, చక్కగా మాట్లాడాడండి. కానీ లోపల ఉంటుంది కదా మనసు, బాగలేదు. అది బాగలేదన్న సంగతి నాకు దేవుడే తెలియజేశాడు. పైకి వచ్చి నేను ఇలా ఎదురుకొచ్చి వందనాలు చెప్పచ్చు. ఏముండాలి? హృదయం బాగుండాలి. పైపైన మీరు వందనాలు ఎన్ని చెప్పుకున్నా వేస్ట్ అండి. లోపల వేరొక అభిప్రాయం ఉంటే దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుకోడు. అందుకనే మన పరిస్థితుల్లో, మన పద్ధతుల్ని, మన విధానాల్ని శారీరకంగా పక్కన పెట్టి, ఇదిగో దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో ఇవన్నీ ఆలోచించి వీటి ప్రకారం మనం బ్రతకగలిగితే, ఇగో శుంకరి వల్లే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. లేదనుకోండి, ఆ పరిసయుడి వల్లే రిజెక్ట్ పీపుల్లో ఉండిపోతాం. మరి నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు నాయన కొన్ని విషయాలు తండ్రి మీ ముందుంచాను తండ్రి. తండ్రి మనస్సు పెట్టి వారు ఆలోచించగలిగితే, నాబాల్లో గర్వపడకుండా, అతిశయపడకుండా, శరీరానికి సంబంధించిన ఆస్తులతో కానీ మరి సంపాదనతో కానీ గర్వపడి డంబంగా నడుచుకోకుండా తండ్రి, మరి మిక్కిలి వేగంగా అబిగయీలు వెళ్ళినైనా మీ యొక్క ప్రేమను తెలుసుకొని, మీరు మాకు ఇచ్చిన అవకాశాలను రోజు విడిచి రోజు లేదా రోజు వెంబడి రోజు ప్రతిరోజునైనా మమ్మల్ని కాపాడుతున్న విధానానికి, మీరు చూపించిన ప్రేమకునైనా మరి మేము కూడా మా పరిస్థితుల్లో మార్చుకొని నడుచుకుంటూ తండ్రి, మీరు చెప్పిన విధానంగా, మీరు చెప్పిన వ్రాయించిన మాటల ప్రకారంగా మేము నడుచుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టకుండా తండ్రి నైనా, మరి మేము ప్రార్థన చేస్తున్న విషయంలోనే కానీ, పాటలు పాడే విషయంలోనే కానీ, సువార్త చేసే విషయంలోనే కానీ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ కేవలం మీ నామ ఘనత కొరకునైనా ప్రతి కార్యాన్ని ఈ సంఘం ద్వారా చేయించమని కోరుకుంటున్నాం తండ్రి. మాలో ఎవరైనా ఒకవేళ మీకు అనుకూలంగా లేకపోతే వారి మనసులతో మాట్లాడండి తండ్రి. నైనా గర్వపడి నైనా మీకు దూరంగా పరిసయుడు వల్లే దూరం అయిపోయే కంటే తండ్రి, శుంకరులనైనా మమ్మల్ని మార్చి నైనా మా ప్రవర్తనలో, మా పరిస్థితుల్లో మేము మార్చుకొని మిమ్మల్ని పోగొట్టుకోకుండా, ఆ నిత్య జీవితాన్ని మేము పోగొట్టుకోకుండా తండ్రి, ఇక మీదటైనా మా పరిస్థితులను మార్చుకొని బ్రతకడానికి మరొక అవకాశం ఇమ్మని నైనా సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామన్న అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లారా, మరి ఇప్పటి వరకు సుకుమార్ మరి చక్కని మాటలు తెలియజేశారు.